అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అందరూ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలా ఏడ్చారో, అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీరు చాలామంది వారానికి చాలాసార్లు నా వల్ల కాదు అనే పదం మీ నోటంట వస్తుంది కదా. చాలామందితో మన బాధను పంచుకుంటున్నప్పుడు చివరాఖరి నీ మాట అంటున్నాం, ఇంకా నా వల్ల కాదండి, నేను భరించలేను, చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాను, నా కుటుంబాన్ని కట్టుకుందామని, ఉద్యోగాలు సంపాదించుకుందామని, నా కుటుంబం నుంచి అప్పుల సమస్యలు దూరం చేద్దామని నా వంతు ప్రయత్నాలు నేను చేశాను, కానీ ఇంకా నా వల్ల కాదు, ఓపిక అయిపోయింది, బలం లేదు, జ్ఞానం సరిపోవట్లేదు, కుటుంబం చూస్తే చేతులారా చేదాటిపోతున్న పరిస్థితులు, కన్నీరు తప్ప మరొక భాష నాకు లేదు. ఇంకా పక్క వారితో మన బాధను పంచుకున్నప్పుడు ఇలాగే చెప్తూ ఉంటాం, ఆ చావేదో నాకు వచ్చిన బాగుండండి. కొంతమంది వార్తల్లో చావు వార్తలు చూస్తారు కదా, అప్పుడు ఇలా అంటారు. లేకపోతే ఓ భయంకరమైన రోగం నాకు వచ్చి నేను చనిపోయినా బాగుండండి అని చాలాసార్లు కృంగిపోయే మాటలు మీకు మీరు చెప్పుకుంటూ ఉంటారు. ప్రియ సంగమా, నేను అంటాను, మనశ్శక్తితో మనం ఏదైనా సాధించాలనుకుంటే మన వల్ల కాదు. ఈరోజు నేను అంటాను, మీరు ప్రభు వైపు చూడండి. దేవుని వాక్యంలో చాలా అద్భుతమైన మాట, కీర్తనల భాగము 55వ కీర్తన 22వ మాట మనం చదవగలిగితే, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. ఈ వాక్యం వింటున్న మీ అందరి బ్రతుకులో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. దేవుని వాక్యం అంటున్నారు కదా, మీ భారము ఆయన మీద మోపండి, ఆయనే మిమ్మల్ని ఆదుకోగలిగిన దేవుడు. ఆయన తప్ప ఇంకెవరు మిమ్మల్ని ఆదుకోలేరు. మనం ఏమనుకుంటామంటే, మా ఇంట్లో చాలామంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారండి, మంచి ఉద్యోగస్తులు ఉన్నారు, మంచి రాజకీయవేత్తలు ఉన్నారు, వారు నా బ్రతుకుని కడతారనుకున్నాను, వారు నా పక్షాన నిలబడతారనుకున్నాను, నా అన్నలు కానీ, నా చెల్లులు కానీ, నా తోబుట్టువులు కానీ, నా తండ్రి సంబంధాలు కానీ, నా తల్లి సంబంధాలు కానీ, వారు నా పక్షాన నిలబడతారనుకున్నాను, కానీ ఈరోజు ఎవ్వరూ నా వైపు కూడా చూడట్లేదయ్యా. ఈరోజు నా బ్రతుకు ఒంటరిగా మార్చబడింది. నేనొక్కనే నా కుటుంబాన్ని ఎట్లా పోషించుకుంటాను, ఎవరి సహాయం లేకపోతే ఈరోజు నా బ్రతుకు గడవలేకపోతుంది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మధ్యన శక్తిహీనత కలిగి బ్రతుకులో ఏ మార్గంలో వెళ్ళాలో తెలియక ఒంటరిగా దారి మధ్యన మిగిలిపోయిన మీతో నా ప్రభు మాట్లాడుతున్నాడు. ఇంతకాలం ఈ భుజాల మీద మూసిన భారాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టండి. ఆయన అంటున్నారు కదా, ఆయన మాత్రమే మనల్ని ఆదుకోగలిగిన దేవుడు. ఆయన తప్ప ఇంకెవ్వరూ మన జీవితాల్ని ఆశీర్వదించలేరు. ఆయన తప్ప ఇంకెవరూ మనల్ని అర్థం చేసుకోలేరు. దేవుని వాక్యం అంటుంది, నీతిమంతులను ఎన్నడూ ఆయన కదలనీయడు. నీతిమంతులుగా బ్రతకడానికి ప్రయత్నించేద్దాం. నిజమే, శ్రమల మధ్యన, కష్టాల మధ్యన నీతిమంతులుగా బ్రతకడం చాలా కష్టం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ నీతిగా బ్రతకడానికి ప్రయత్నించేయండి చాలు. దానియేలు అట్లానే బ్రతికాడు. అతను చుట్టూ ఉండే వాతావరణం సరిగ్గా లేకపోయినా దానియేలు ప్రభు వైపు చూసి, అయ్యా, నీతో మాట్లాడకుండా నేను ఉండలేను, రాజు ఎట్లాంటి శాసనాలు విధించినా నీకు నాకు నిన్న సంబంధాన్ని ఏ ఒక్కరు విడదీలేరని దానియేలు ప్రభు కోసం నిలబడ్డారు. సింహాల బోనులో ఉన్నతమైన సాక్షిగా దేవుడు నిలబెట్టాడు. జ్ఞానం ఇచ్చాడు, శక్తినిచ్చాడు, తలాంతులనిచ్చాడు. అందరూ దానియేలుని ఆ దేశం నుంచి, ఆ పదవుల నుంచి తొలగించాలని వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు తన దినదినము హెచ్చిస్తూ వచ్చారు. కారణం ఏంటో తెలుసా? అతడు నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేశాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, ఏసేబు వీళ్ళందరినీ చూసినప్పుడు వారందరూ నీతిగా బ్రతికారు. శోధన మధ్యన దేవుడు వారిని ఆశీర్వదిస్తూ వచ్చారు. ప్రియ సంగమా, మనకు కూడా చాలా క్లిష్టమైన తరుణాలు ఎదురవుతూ ఉంటాయి. మన బాధలు ఇతరులతో పంచుకున్నప్పుడు, ఇంతేనా, దీనికే ఏడుస్తున్నావా అని వారు చాలా ఈజీగా తీసి పడవచ్చు, కానీ మోసే వాళ్ళకి తెలుస్తుంది భారం ఏంటో. కొన్నిసార్లు నీ సొంత కుటుంబానికే నీ బాధ అంతా వ్యక్తం చేస్తున్నప్పుడు, ఏంటి ఎంత చిన్నదానికి ఏడుస్తున్నావా, ఇది అందరికీ వచ్చేదే కదా అని ఏదో మాటలు వారు చెప్తూ ఉంటారు. నిజంగానే అది గుండెల్లో మోస్తున్న వారికి తెలుసు అది ఎంత వేదన కలుగు చేస్తుందో. కానీ ప్రియ సంగమా, మనుషులు అర్థం చేసుకోకపోయినా, నీ భారాన్ని మనుషులు తొలగించకపోయినా, నీ భారం ఎప్పుడైతే నువ్వు ప్రభు దగ్గర పెడతావో ఆయన నిన్ను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కొన్నిసార్లు మా జీవితాలు కూడా అంతే. ఎన్నడూ మేము ఎదుర్కోలేని ఒక క్లిష్టమైన పరిస్థితి మా బ్రతుకులోకి వచ్చింది. 2014 జనవరి 13వ తారీఖు ఉదయాన్న 6:30కి మేము రైల్వే స్టేషన్లో దిగాం. దిగిన తర్వాత అప్పటికే నాకు ఆపరేషన్ చేసిన పుండులోంచి చీమినెత్తురు కారుతూ ఉంది. నా శరీరంలో క్యాన్సర్ ఉందన్న సంగతి నాకు తెలీదు. నా శరీరం మీద ఏ గాయం పడినా అసలు రక్తం అసలు కట్టేది కాదు, అలా బ్లీడింగ్ అవుతూనే ఉండేది. అలాంటి పరిస్థితుల మధ్యన మా తల్లిగారు ఒళ్ళో నన్ను శవంలాగా పడుకోబెట్టారు. రైల్వే స్టేషన్ నుండి లావలా వేగలన్నీ వచ్చిన పుండు మీద వాళ్తుంటే భరించలేనంత బాధ. ఎందుకంటే నాకు అసలు మొత్తెక్కేది కాదు, శరీరంలో ఏదీ సక్రమంగా పనిచేయట్లేదు. అలాంటి పరిస్థితుల మధ్యన ఆ నొప్పిని భరించలేక కుటుంబం అంతా చల్లాచెదరైపోయిన పరిస్థితుల మధ్య మేము ఉన్నప్పుడు చివరిసారిగా ఒక ఆలోచన వచ్చింది. చివరిసారిగా ఓపికంతా కూడబెట్టుకొని మా తల్లి వైపే చూసి, ఇంకొక ట్రైన్ వస్తే
ఆ ట్రైన్ కిందకు దొల్లుకుంటూ వెళ్ళి పడి చచ్చిపోదాం నిర్ణయం తీసుకున్నాను. ప్రియ సంగమా, నా ఆలోచన అంతా ఎట్లా ఉందో తెలుసా? ఒకవేళ ట్రైన్ కింద పడితే నా శరీరంకి నొప్పి వస్తుందా? ఒకవేళ నా శరీర భాగాల మీద ట్రైన్ వెళ్తే ఎంతసేపట్లో చనిపోతాను. ఈ బాధ భరించే కంటే చనిపోతే బాగుంటుంది, ఇంకా నా వల్ల కాదు అన్న పరిస్థితి మధ్యన మా తల్లి వైపు చూస్తుంటే మా తల్లి నా ఒంటి మీద వాళ్తున్న ఈగలు, నా పుండు మీద చేరుతున్న ఈగలన్నింటినీ కొడుతూ ఏమంటుంది తెలుసా? యేసు రక్తమే జయం. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇన్ని శ్రమల మధ్య నడిపిస్తున్న దేవుని రక్తములో జయముందన్న సంగతి మా తల్లి నాకు బోధిస్తూ ఉండేది. నన్ను కూడా అంది, జోషి యేసు రక్తమే జయం చెప్పయ్యా, యేసు రక్తమే జయం చెప్పయ్యా. దేవుడు మనల్ని కాపాడతాడు, దేవుడు మనల్ని నడిపిస్తాడు, దేవుడు రోగం నుంచి విడిపిస్తాడు. ఈ మాటలన్నీ చెప్తా ఉంటే నాకు అర్థమయ్యేది కాదు. ఆ రోజు మా తల్లి అట్లా ప్రార్థన చేస్తుండగా మా జీవితాల్లో ఊహించలేని సందర్భం ఏంటంటే, అప్పటిదాకా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎక్కడ చేస్తారో మాకు తెలియదు. మొట్టమొదటిసారి మా ఇంట్లో క్యాన్సర్ అనే పదం వినబడింది. అలాంటి పరిస్థితి మధ్యన మేమెక్కిన ట్రైన్లోనే దేవుడు ఒక సేవకుని పంపించాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి శ్రమలో కూడా ప్రభువుని మహిమపరిచిన వారికి ఏ సమయంలో సహాయం అవసరమో ఆ సమయానికి సహాయాన్ని పంపగలిగిన వాడే ఈరోజు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ప్రభుల వారు. దైవజనులు పంపించారు, సిఎంసి వెల్లూరుకు మా గమ్యాలు మార్చారు. మా వల్ల కాదు, మేము బ్రతకలేము, మా జీవితంలో ధనము లేదు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మధ్యన ఖాళీ చేతులతో మా ప్రయాణం కొనసాగింది. కానీ నా ప్రభు మమ్మల్ని విడిచిపెట్టలేదు. నేను అంటాను కదా, ప్రభా, మేము నీతిమంతులు కాకపోయినా, మేము యథార్థవంతులం కాకపోయినా నీ ప్రేమ మెండుగా మా పట్ల చూపించావు గనుకే ఈరోజు మేము ఎట్లాగ బ్రతుకున్నాం. ఈరోజు ప్రియ సంగమ, నేను అంటాను, నీ భారాన్ని ప్రభు మీద పెట్టండి. నిజమే, కొన్నిసార్లు మనం ఆ భారాన్ని మొయ్యలేక, కుటుంబ సమస్యలను మొయ్యలేక, కుటుంబాన్ని మార్చుకోవడానికి, జీవితాన్ని కట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి చివరాఖరికి ఒంటరిగా మిగిలిపోయాం కదా. శక్తి సరిపోవట్లేదు కదా, నిద్రపోలేకపోతున్నారు కదా. జీవితాలు ఎలా ఉందంటే, ఇంట్లో సమృద్ధిగా ఆహారం ఉన్నా అది తినడానికి మనసు రావట్లేదు. బ్రతికేమైపోతుంది అర్థం కాని పరిస్థితి మధ్యన ఒకవేళ నువ్వు ఉంటే ఈరోజు ప్రభు అంటున్నాడు, నీ భారాన్ని ఆయనకు అప్పగించు. దేవుడు నీకు సమాధానాన్ని కలుగు చేస్తాడు. నీ భారాన్ని ఆయన మూసి నీ బ్రతుకులో ఉన్నతమైన కార్యాలు ఖచ్చితంగా నా ప్రభు జరిగిస్తారు. నేను గుండెల మీద చేతులు వేసుకొని చెప్పగలను, మనుషులు అన్యాయం చేయొచ్చేమో, మనుషులు మోసం చేయొచ్చేమో, మనుషులు మన జీవిత ప్రయాణంలో దారి మధ్యన విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో, కానీ మన కన్నీటిని చూసి మన పక్షాన నిలబడి ఉన్నతమైన కార్యాలు జరిగించగలిగిన ఎవరన్నా ఉన్నారంటే అది మనందరం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ప్రభుల వారు మాత్రమే. ఆయన తన పిల్లలను ఎన్నటికీ విడిచిపెట్టే దేవుడు కాదు. నీతిమంతులను ఆయన ఎన్నడూ ఓటములోకి నడిపించే దేవుడు కాదు. కీడునే మేలుకరంగా మారుస్తాడు, కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. అవమానం పొందిన చోటే తలెత్తుకునే సాక్ష్యాలను ప్రభు అనుగ్రహిస్తాడు. ప్రియ సంగమా, ఆ రోజు ఒక తప్పుడు నిర్ణయం తీసుకొని ఇంక చనిపోదాంలే అని ఒకవేళ ట్రైన్ కిందకి వెళ్ళిపోయి ఉండంటే ఈరోజు మీరు నన్ను చూసేవారు కాదేమో. కానీ దేవుని కృప నా భారాన్ని ఆయన మోసాడు. కీమోథెరపీ ఎక్కించుకున్నప్పుడు చాలా శ్రమ అనుభవించానండి. నాకు 40 సెంటీమీటర్ల పైప్ లైన్స్ పెట్టారు. ఈ మెడ దగ్గర నరాలు ఇంకా లావుగానే ఉంటాయి. రకరకాల ఇబ్బందుల మధ్యన ప్రయాణించిన నా భారాన్ని ప్రభు చేతికి అప్పగించాను. దాన్ని ఆయన ఘనమైన సాక్ష్యంగా మార్చాడు. ఈరోజు అదే అనుభవంతో అంటున్నాను, నీ పరిస్థితులను నా ప్రభు మారుస్తాడు. తల్లులు, తండ్రులు, యవనస్తులు ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యు ఆల్.